హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ వెజిటబుల్ ఓట్స్ ఇడ్లీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ హాఫ్ కప్ తీసుకున్నానండి, ఉప్మా రవ్వ 1/4, పెరుగు కూడా 1/4 తీసుకున్నాను, అల్లం హాఫ్ ఇంచు, 2 పచ్చిమిరపకాయలు అండి, బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను, కొంచెమే, హాఫ్ స్పూన్ కూడా కాదు, చాలా కొంచెం, క్యారెట్ ఒక స్పూను, క్యాప్సికమ్ ఒక స్పూన్ అండి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఓట్స్ వేపుకోవాలండి, నూనె ఏమీ వేసుకోవద్దు, వేపుకోవాలి. ఇట్లా చూసుకోవాలి, పిండి వరకు కొంచెం చూసుకోవాలి. కొంచెం చల్లగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి, అది మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేపుకోవాలి. కొంచెం వేపుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి అట్లా ఉండాలండి, వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. చాలామంది వేరేలా కూడా చేస్తారు, ఇలా వెజిటబుల్స్ తోటి చేస్తే బాగుంటుంది. క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా కొంచెం పేస్ట్ పట్టుకున్నాము కదా, అల్లం పచ్చిమిరపకాయలని, అది కూడా వేసేసుకుని పెరుగు కూడా వేసేసుకోవాలండి. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి. ఒక 2-3 తిన్నా హెవీగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఓట్స్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, కొంచెం, చాలా తొందరగా అయిపోతుందండి. మంచిగా కలుపుకుందాం, బాగా కలిసే వరకు కలుపుకోవాలి మంచిగా. కొంచెం వాటర్ పోసుకుందాం, అన్నీ కూడా మంచిగా కలుపుకొని ఒక పావు గంట ఉంచుకోవాలండి, మంచిగా నానుతుంది. అలా ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకుందాం, చాలా కొంచెం, ఎక్కువేం కాదు, కొంచెం మెత్తగా వస్తుందని బేకింగ్ సోడా అండి. ఇప్పుడు అది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అలా చూసుకుంటూ కలుపుకోవాలండి. మన ఇడ్లీ పిండి ఎట్లాగా చూసుకుంటూ కలుపుకుంటామో అంతే పలసనండి, అట్లా చూసుకోవాలి. మరీ పలసన చేసుకోవద్దు, ఇడ్లీ పిండిలానే. అలా ఇప్పుడు వేసుకుందాము. నెయ్యి రాసానండి, నెయ్యి రాసుకుని వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి వెజిటబుల్ ఓట్స్ ఇడ్లీ అండి. చాలా బాగుంటుందండి వెయిట్ లాస్కి. థ్యాంక్స్ అండి, చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.